శిక్షణ కేంద్రంలో పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వాలని ఆలగడ్డ పట్టణ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలగడ్డ పట్టణంలో జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 5 నెలల క్రితం పట్టణంలో దాదాపు 100 మంది మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇవ్వటం జరిగింది. శిక్షణ పూర్తయిన వెంటనే మహిళలకు కుట్టు మిషన్ ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే శిక్షణ పూర్తి చేసి 5 నెలలు గడుస్తున్నా మిషన్లు ఇవ్వకపోవటంతో మహిళలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అధికారులు ఏఈఓ నాగరాజు ఆలగడ్డ పట్టణం చేరుకొని మహిళలతో చర్చించారు. ఎమ్మెల్యే గారు ఉంటారు, ఎమ్మెల్యే గారిని కూడా అడగొచ్చు, పోయి ఆడలేదు ఇదే విషయమే చెప్పండి. మహిళలు ఏఈఓ నాగరాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్టు శిక్షణ పూర్తి చేసి 5 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇవ్వకపోవటంపై అసంతృప్తి తెలియజేశారు. 100 రోజులు ట్రైనింగ్ తీసుకొని 5 నెలలు వెయిట్ చేసినా కూడా ఏ రెస్పాన్స్ కానీ మెసేజ్ కానీ ఏమీ కానీ ఇవ్వడం లేదు సార్. మాకు సమాధానం కావాలా, ఏదైనా మిషన్లు కానీ మాకు ఇవ్వాల్సిందే సార్. మాకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే కుట్టు మిషన్ పంపిణీ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్ ఆలగడ్డ వాళ్ళు టైలరింగ్ సెంటర్ వాళ్ళు అర్జీ ఇచ్చినారు. ఆ అర్జీకి సమాధానంగా ప్రభుత్వం వారు బడ్జెట్ ప్రభుత్వం వారి నుండి విడుదల కావాల్సి ఉన్నది. వారికి విడుదల అయిన వెంటనే తగు చర్యలు కైగొనమని తెలియజేస్తూ ఈ నివేదిక వాళ్లకు ఇవ్వడానికి వచ్చాము. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.